శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిమి పాదాలకు నీరాజనం పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశియా సింహమధ్యకు రత్న నీరాజనం బంగారు హారాలు సింగారమలికించు అంబికా హృదయాన నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కల్పతరుగమమ్ము కాపాడి కరములకు కనకంబురాసులతో నీరాజనం పాశాంకుశ పుష్పబాణ చాపాదరికి పరమ పావనమైన నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసి కళ్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడి కాత్యాయనికి నిత్య నీరాజనం చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కల్లువరేకుల వంటి కన్నుల తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనం ముదమార మోమున ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటంబులో దాల్చు సౌందర్యలహరికి నీరాజనం శుక్రవారము నాడు శుభములు సగే తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాతకు నీరాజనం ఎల్లలోకాలను చల్లగా పాలించు బ్రహ్మాండ రూపిణికి నీరాజనం ముగురమ్మలకు మూలమైన పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం రాగజీవన రాగనామ సంకీర్తనగా రంజిల్లు కర్పూర నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిమి పాదాలకు నీరాజనం పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశియా సింహమధ్యకు రత్న నీరాజనం సింహమధ్యకు రత్న నీరాజనం సింహమధ్యకు రత్న నీరాజనం శ్రీ లలితా పరమేశ్వరి మాతాకి జై శ్రీ కనకదుర్గా మాతాకి జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై శ్రీ నగరేశ్వర స్వామికి జై श्री शिरडी साईनाथ महाराज की जय श्री काशी विश्वनाथ भगवान की जय गणेश महाराज की जय लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 ललिता माता पाहि मां रक्ष मां ఈ రోజు శ్రీ కనకదుర్గామాత అవతారం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గామాత అవతారం శ్రీ లలితా త్రిపుర సుందరి మాత అవతారం. అమ్మా లలితా త్రిపుర సుందరి మాత పాహి మాం రక్ష మాం కాపాడు, అందరినీ రక్షించు, నా పాపములు హరించు, నా మది కోరిక నెరవేర్చు తల్లి. ఓ మేమిప్పుడు పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఉన్నాము. నాకు ఎంతవరకు కుదిరితే అంతవరకు
ఇలాగా పండు పటిక బెల్లం నైవేద్యం పెట్టేసుకుని నేను చేసేసుకుంటున్నాను. అన్నీ తెచ్చుకోవాలి కావాలి అనే తాపత్రయం పెట్టుకోలేదు. ఇదే ఫస్ట్ టైము. అసలు ఎక్కడైనా ఉండటం అన్నదే లేదు. ఒకవేళ వెళ్ళిన టూర్లు 2000 మేము వెళ్ళిన టూర్లు 2001 2002 2001 2001 వెళ్ళాము. అంతే, అప్పుడే ఉన్నాము దసరాల్లోనూ. కానీ మొత్తం అంతా బాగాను మేము తిరుగుతున్నాము కాబట్టి ఒక చోట పూజలు చేసుకోలేదు అవి అన్న భావం కూడా లేదు. అన్నీ మొత్తం సౌత్ టూరు నార్త్ టూరు తిరుగుతున్నాము. తిరిగాము 16 రోజులు. దసరా మధ్యలో బయలుదేరాము. ఇది కంచిలో 24 బావుల్లోనూ నీళ్లు తోడి పోస్తారు మనకి. ఇవన్నీ చాలా ఉన్నాయి ఫోటోలు, ఇవన్నీ పెట్టుకోవాలి. వివరాలన్నీ కొంచెం చూసి చదివి పెడదామని అనుకున్నాను, కానీ అంతా లేదు ఓపిక. మా తల్లి ఇవన్నీ నా ఛానల్లో పెట్టుకోవాలనుకున్నాను, పెట్టుకొని. ఇది 2002 అక్టోబర్లోను దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాకనే, ఎందుకంటే గుళ్ళోను ఇది రామేశ్వరం సముద్ర స్నానం. పొద్దున్నే వెళ్ళి ఈ చీకట్లోనే, ఇది ఇంచుమించుగా చీకటి తెల్లవారుతూ ఉండగానమాట అక్కడివి మొత్తం 21 బావుల్లో కూడాను తోడి పోస్తారు. ఇవన్నీ కొంచెమైనా చూసుకుంటూ ఉంటే కొంచెం గుర్తుంటాయి. అన్నీ ఇక్కడికి తెచ్చుకున్నాను. ఈ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్లోనూ నేను ఖాళీగా ఉంటాను కదా అన్నీ తెచ్చుకున్నాను తల్లి. ఇంతవరకు వచ్చి ఇంకాను ఏవో 11, 12 పెట్టాను అంతేను. పెట్టుకున్నాను నా ఛానల్లోను. ఎందుకంటే అలా ఉండిపోతే ఎక్కడ తీసి చూడటం జరగట్లేదు. ఇట్లాగా వీడియోలాగా పెట్టుకుంటే కనుక చూసుకున్న వాళ్ళని అనిపిస్తుంది. ఏముంది ఇలాగ నొక్కటమే కదా, అవైతే ఎక్కడో ఉంటాయి, తీయాలి, అవన్నీ తీసుకుని చూడాలి. రేపు కనీసం పెట్టుకోవాలి, తీసుకున్నాను. చెప్పుకుని కొద్దిగా వివరాలతోటి పెట్టుకుంటే నాకు ఆనందంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను. లలితామాత పాహిమం. ఈరోజు ఈ తెల్ల పూలన్నీ కూడాను కాడమల్లెపూలు, మంచి సువాసనతో వచ్చే కాడమల్లెపూలు. అవి ఇప్పుడు సీజన్ అనుకుంటా, చాలా బాగా రాలిపోతున్నాయి ఏకంగా కిందకి. ఈ పూలు అక్కడంతా వాన పడిపోయింది, లాను. ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా కూడా పిపి రెడ్డి గారి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటరు, బాలాపూరు, హైదరాబాదు. మల్లాపూర్ అంటే యాక్చువల్గా ఇది విలేజ్. బాలాపూర్ అంటే బాగా తెలుస్తుంది. బాలాపూర్ అంటే అందరికీ బాలాపూర్ గణపతి లడ్డు, అది వేలం వేస్తారు, పెద్ద పాపులర్ అయిపోయింది లడ్డు మూలంగా బాలాపూర్ అన్నది. అక్కడ నేను ఇప్పుడు ఇవన్నీని, ఈ అమ్మవారిని, ఈ ఫోటోల్ని తెచ్చుకుని నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మా హోమ్లోను ఇక్కడ అంతా ఇంకా ఖాళీగా ఉంటుంది కదా, వంట టిఫిన్లు ఏమీ ఉండవని చాలా తెచ్చుకున్నాను ఫోటోలన్నీని. ఇండియా నుంచి యూఎస్ పట్టుకొని వెళ్ళాను, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తెచ్చుకున్నాను. ఇప్పుడు చాలా విశేషం ఏంటంటే ఇవి ఈ పూలు అన్నమాట. ఎంత మాల కట్టినట్టుగా ఆల్రెడీ నాకు ఇక్కడ దండ ఉన్నది, ఇది ముత్యాల దండ. అందుకని ఈ ముత్యాల దండ ఎప్పటిదో, ఎన్నేళ్ల క్రితందో చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అప్పట్లో వచ్చే ముత్యాలు, దానిమ్మ గింజల షేప్ ముత్యాలంటే చాలా పెద్ద ఫ్యాషన్గా నడిచింది. అవి తీసుకుని అప్పట్లో తులం 350 రూపాయలు, 400 అంతే. అప్పుడు కట్టించుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొన్నాళ్ళే వేసుకోవటం అయింది. మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా అమ్మవారికి వేసేసాను. ఇప్పుడు నాకు ఈ విడిపూలన్నీ ఇక్కడ తెచ్చుకుంటే ఇలా మాల్లాగా పైనలాగా పెట్టచ్చు. ఇక్కడైతే ఈ దండకి
ఈ ముత్యాల దండకి పెట్టిన మూలంగాను ఇంకా మాల కట్టి వేయక్కర్లేకుండాను అట్లాగా కాడలు ఇంతంత పొడుగు కాడలు ఉన్నాయి. ఈ కాడమల్లె చెట్టు గురించి అయితే నాకు ఎంత ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఎన్నేళ్లకో ఇప్పుడు చూస్తున్నాను. నేను చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మ గారు ఊరిలో గునుపూడిలో, భీమవరం దగ్గర ఉన్న గునుపూడిలోనే నేను చూశాను చిన్నప్పుడు. ఏకంగా అవి చెట్టు కింద రాలిపోతుంటే తెచ్చుకుని జడలాగా అల్లుకుని కూడా పెట్టేసుకునేవాళ్ళం. అదంతా ఎప్పుడో ఒక వీడియోలో పెట్టాను, చాలామంది రెస్పాండ్ అయ్యారు. మా చిన్నప్పుడు మేము కూడా అలాగే చేశామని. ఇప్పుడు ఈ పిపి రెడ్డి హోమ్లో ఎన్ని చెట్లు ఉన్నాయో ముందు నాకు ఒకటే చెట్టు కనిపించింది, గోమాతల దగ్గర, గోశాల దగ్గర ఉన్న చెట్టు. ఆ తర్వాత చుట్టూ ఇంకా పార్కుల్లో తిరుగుతుంటే ఇప్పుడైతే మొత్తం పారిజాతం పూలు ఎలా రాలిపోతాయి అట్లాగా రాలిపోతున్నాయి అన్నమాట. ఇవాళ చాలా ఓపికగా చాలా తెచ్చుకున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు అప్పుడు అనిపించింది, మామూలుగా అయితే చెట్టుది ఇట్లాగా తుంపుతాం కదా, ఏ చెట్టుదైనా సరే పువ్వు ఇట్లా తుంపినప్పుడు ఓ చెట్టు తల్లి క్షమించు, నిన్ను అమ్మవారి పాదాల దగ్గరికి నేను తుంపుతున్నాను, నీకు బాధ కలిగిస్తున్నాను అని ఇట్లాగా క్షమించు తల్లి, క్షమించు, ఆ తర్వాత నువ్వు ఇలాగే సమృద్ధిగా పూలిచ్చి నీ జన్మను సార్థకం చేసుకో అని చెప్పుకుంటాను. ఇప్పుడు ఈ కాడమల్లె పూలు మొత్తం ఎక్కడో ఆకాశంలో పెద్ద పెద్ద మానులతో ఉన్న చెట్లు, ఆ చెట్ల నుంచి విపరీతంగా కిందకి రాలిపోతున్నాయన్నమాట. ఇప్పుడు నేను తెచ్చిన ఈ పూలన్నీ కూడా అక్కడ రాలిపోయినాయి. హోర్న వానలు పడుతున్నాయి, ఆ చెట్టు కింద రాలిపోవటం, కొన్ని లాన్లో రాలిపోయినాయి. అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. కవర్ పట్టుకుని వెళ్ళి తెచ్చుకున్నాను. ఆవులకి అరటిపళ్ళు పెట్టేసి గోమాతకి అన్నీ చెప్పేసుకుని, మా వారి ఆరోగ్యాన్ని కాపాడు తల్లి, గోమాత నీలోనే ఉన్నారు అందరూ, లలితామాతగా భావించుతున్నాను. ఇవాళ లలితా త్రిపుర సుందరి అవతారం. అమ్మ గోమాతలో ఉన్న నిన్ను, ఇప్పుడు ఇక్కడున్న నిన్ను కూడా నేను ప్రార్థిస్తున్నాను. మా వారు సరిగ్గా నడవలేకపోతున్నారు తల్లి, నడిపించు, మామూలుగా పూర్వంలాగా నడిపించు, శక్తిని తగ్గించు, అన్నీ బాధలు నిన్ను తప్ప ఇంకెవరిని అడుగుతాను తల్లి, నిన్నే అడుగుతున్నాను అంతే, కాపాడు, రక్షించు. ఇప్పుడు ఈ కాడమల్లెపూల గురించి నేను మర్చిపోయాను. ఆ చెట్టు నుంచి తుంపి ఆ చెట్టుని బాధ పెట్టడము అన్నది కూడా లేకుండా నాకు అనిపించింది. ఇవాళ అన్నీ అయితే తుంపాలి, క్షమించు తల్లి వృక్షరాజమా క్షమించని అనాలి. ఇప్పుడు ఈ మంచి సువాసన గల ఈ కాడమల్లె పూలన్నీ తెచ్చుకుంటున్నాను. చెట్టు నుంచి తుంపక్కర్ లేకుండా కూడా నాకు ఇట్లాగా లభించాయి. అది కూడా ఒక తప్పు కదా, తప్పు చేసి క్షమించమంటాం, అది కూడా అక్కర్లేకుండా అయింది కదా ఇక్కడే తెచ్చుకున్నప్పుడు. ఇవాళే తీశాను అన్నీ, ఇన్ని మాటలు చెప్పుకుంటున్నాను. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఇంకొకటి కూడా జరిగింది. అక్కడ నేను ఈ కాడమల్లెపూల చెట్టు దగ్గరేను అన్నీ తీసుకుంటుంటే ఎవరో ఒక ఆయన కనిపించారు. ఆయన చెప్పారు, ఈ కాడమల్లెపూలు అసలు ఇక్కడ పనిచేసే అబ్బాయేను, ఈ కాడమల్లెపూలు ఇక్కడ ఎవరికి తెలియదమ్మా, మాది రాజమండ్రి, మాకు తెలుసు అంటే, అవునా మాది నిడదవోలు అన్నాను. ఆ తర్వాత అనుకోకుండా సడన్గా నేను గోశాల దగ్గరేను ఒకటి ఎప్పుడో తెచ్చి పెట్టినట్టున్నారు దానిమ్మ చెట్టు మొదట్లోనూ ఒక తులసి మొక్క ఉంది. నేను తులసి మొక్కను తెప్పించుకోవాలి అని అనుకున్నాను, తెప్పించుకుంటే ఇప్పుడు బాగుంటుంది కదా అని అది చూస్తే నేను దాంట్లో కలిసిపోయింది. ఏదో చెట్టు అనుకున్నాను, చిన్న మొక్క. ఆ తులసి మొక్క అని తెలిసి బయటికి లాగాను అనమాట. అది ఆ పాట్ని, చిన్న పాటు లాగేసరికి అప్పుడే వచ్చాడు. ఆయన పేరు సూరిబాబు అంట, ఇక్కడ పనిచేసే అబ్బాయి అనమాట. ఈ కాడమల్లెపూల చెట్ల గురించి మాట్లాడిన అబ్బాయి. అది తులసి మొక్క అమ్మా అన్నాడు. అవును తులసి మొక్కే, నాకు మాది 2nd ఫ్లోర్లో ఉంది మా హోము, అక్కడ పట్టుకుని వెళ్ళాలంటే అమ్మ నేను తెస్తాన్నాడని తన చేతిలో ఏవో బకెట్లు అవి ఉన్నాయి తోట పని చేయటానికి, అవన్నీ అక్కడ పాడేసి వచ్చేసాడు. ఇంకంతా చాలా బాగా మాట్లాడేస్తున్నాడు అనమాట. మనడు ఎక్కడో చూపించని తెచ్చి పెట్టేశాడు. అది ఇప్పుడు బయట బాల్కనీలో ఉంది. అనుకోకుండా తులసి మొక్క కూడా ఇవాళ లభించింది. ఈ కాడమల్లెపూలు మాల వేయటం అయింది. ఇవాళ అన్నీ నాకు కొంచెం అంతా స్పెషల్గా ఉందన్నమాట మొత్తం అంతాను. ఆ తర్వాత పిపి రెడ్డి గారి అబ్బాయి వంశీ వచ్చాడు. ఇక్కడ ఇవాళ మా హోము డీప్ క్లీనింగ్ అవుతుంది. వచ్చి వంశీ
మేడం మీరు పెట్టిన వీడియోలు చాలా బాగున్నాయి, 2 చూశాను. గోమాతల దగ్గర గురువారం నాడు పెట్టానన్నమాట. గురువారం అంటే నిన్న కాక మొన్న రాత్రి. అవి చూశాను, బాగున్నాయి అని అంటే నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం వేసింది. ఎడిటింగ్ రాదు, నాకు ఏమీ రాదు. అసలు నా కోసం నేను పెట్టుకున్న ఛానల్ ఇక్కడవన్నీ పెడుతున్నాను. నేను ముందే చెప్పాను నా వ్యూవర్స్కి అందరికీ, ఇక నుంచి నా వీడియోలు అమెరికా కాదు, మేము ఇండియాకి వచ్చాము, ఈ రిటైర్మెంట్ హోమ్ పిపి రెడ్డి గారి రిటైర్మెంట్ హోమ్ నుంచే ఉంటాయని. అసలు ఎంత వండర్ అనిపిస్తుందో. ఇంత క్రితం కూడా వంశీ అట్లాగే చెప్పాడు, చిన్న అబ్బాయను. చాలా చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఎంత ఫ్రీగాను చక్కగా మాట్లాడతారు. పిపి రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళ పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి కిరణ్, చిన్న అబ్బాయి వంశీ, అట్లాగే అనుకుంటున్నాను. ఇంచుమించు ఇద్దరు ఒకలాగానే అనిపిస్తారు నాకు. ఇవాళ అన్నీ చాలా ఆశ్చర్యంగానే ఉన్నాయన్నమాట. సాయంత్రం నుంచి ఇంచుమించు అమ్మా తల్లి, ఇవాళ నీది నాకు ఇష్టమైన అవతారం కదా, నిన్ను నమ్ముకుని ఉన్నాను కదా లలితామాత, పాహిమాం పాహిమాం. ఇలాగే మా వారికి తగ్గించి మమ్మల్ని ఇంటికి పంపించు తల్లి, యేసరావు నగర్లో ఉన్న మా ఇంటికి పంపించు, ఇదే నా కోరిక. పాహిమాం పాహిమాం. లోకాన్నంతా చల్లగా కాపాడు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.